హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కూల్ కుక్ రజియా. మొన్న ఈ మధ్య మా ఇంట్లో చిన్న ఫంక్షన్ చేశానమాట. అందులో ఎంతో ఇష్టపడి ఆశగా డబుల్ కా మిఠా చేయించుకున్నాను, కానీ తినలేకపోయాను, డిసప్పాయింట్ అయిపోయాను. అందులో మా మరిది కూడా ఫంక్షన్ మిస్ అయ్యాడు, అందుకని ఈరోజు డబుల్ కా మిఠా చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, జీడిపప్పు రెండుగా బద్దలు చేసి పెట్టుకున్నాను. మన పుచ్చపప్పు, కిస్మిస్, లీటర్ పాలు, 200 గ్రాములు పచ్చికోవా, 2 బ్రెడ్ ప్యాకెట్స్ తీసుకున్నాను కానీ అంత పట్టదు, ఒక ప్యాకెట్ 4 స్లైసులు పడతాయి. తేనె, నెయ్యి. గిన్నె వేడి చేసుకొని దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్స్, టీ స్పూన్స్ కాదు టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్కటి సపరేట్గా వేయించి పక్కకు తీసుకున్నాను. ఎందుకంటే అన్నీ ఒక టెంపరేచర్తో కొన్ని తొందరగా వేగితే, కొన్ని అన్నీ కలిపి వేయించామనుకోండి కొన్ని మాడిపోతే, కొన్ని వేగవు. అందు గురించి సపరేట్గానే వేయించుకున్నాను. బాదం పప్పును మాత్రం 3/4 వేగిన తర్వాత కిస్మిస్ కూడా అందులో వేసాను. అంటే కొంచెమే ఉన్నాయి, మళ్ళీ తీయడం ఇబ్బంది అని అందులో వేసి వేయించేసి తీసేసాను. డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్నాక ఆ గీలోని ఇంకొక 2 టేబుల్ స్పూన్లు గీ వేసుకొని బ్రెడ్ స్లైసెస్ని మీడియం హైలో పెట్టి వేయించుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. మనం కావాలంటే హాఫ్ ఆయిల్ హాఫ్ గీ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇలాగ బ్రెడ్ అంతా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు లీటర్ పాలని కాగిన తర్వాత 1.5 గ్లాసు, చిన్న గ్లాసుడు అంటే 150 గ్రాముల చక్కెర తీసుకున్నాను. అంటే తేనె వాడదామని చక్కెర తగ్గించేసాను. చక్కెర కరిగిపోయిన తర్వాత పచ్చికోవాని బాగా నలిపి పాలల్లో కలుపుకోవాలి. స్టవ్ ఆన్లోనే ఉంటుందండి, స్టవ్ ఆఫ్ చేయకూడదు. ఇలా పచ్చికోవా మొత్తం నలిపి వేసేసుకున్న తర్వాత అది కరిగే వరకు కలియబెట్టాలి. అంటే ఆ పచ్చికోవా ఉండలు కనపడకూడదు అనమాట, మొత్తం పాలల్లో డైల్యూట్ అయిపోద్ది. ఇలాగ అయిపోయిన తర్వాత వేయించుకున్న బ్రెడ్ని ముక్కలు చేసి ఆ పాలల్లో వేసేసేయాలి. ఈ బ్రెడ్ ముక్కలు పాలన్నీ పీల్చుకునే వరకు దాన్ని అలా ఉడకనివ్వాలన్నమాట సిమ్లో పెట్టి. కొద్దిగా ఇలాచీ పౌడరు, కొంచెం కలర్ కలిపాను, మరీ తెల్లగా ఉంటే బాగోదని. ఇదంతా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు 200 గ్రాములు హనీ వేసాను. అంటే 150 గ్రాములు షుగర్ వాడాము, 200 గ్రాములు హనీ వేసాను. కావాలంటే మనం ఇక్కడ షుగర్ స్కిప్ చేసేసి మొత్తం హనీ వేసుకోవచ్చు, లేదా డేట్ సిరప్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ క్వాంటిటీలో అందరి కోసం చేస్తున్నాను కదా అనేసి షుగర్ కూడా కొంచెం వేసాను నేను. ఇలాగ హనీ వేసాక మొత్తం కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచాలి. ఎందుకంటే ఆ హనీ కూడా బ్రెడ్కి ఆ ఫ్లేవర్ పట్టడం కోసం, అంతే. మరి ఎక్కువసేపు అక్కర్లేదు, 2 మినిట్స్ చాలు. సిమ్లో పెట్టేసి 2 మినిట్స్ అలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ దాని మీద వేసేసుకోవచ్చు. ఇవి డ్రై ఫ్రూట్స్ మనం గీలో వేయించాం కాబట్టి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. పిస్తా కూడా వేసుకోవచ్చు, నా దగ్గర అవైలబిలిటీ లేవని నేను వేసుకోలేదంతే. ఇప్పుడు మన వేడి డబల్ కా మిఠా రెడీ అయిపోయింది. పిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేస్తే ఇష్టంగా స్వీట్తో పాటు తినేస్తారు, కరకరలాడితే, లేకపోతే విసిగిస్తారు డ్రై ఫ్రూట్స్ తినడానికి. మా అబ్బాయి అయితే అస్సలు తినడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ and share to your friends. Thank you friends.